మహిళా సాధికారత కోసం చర్యలను వేగవంతం చేయడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్ పోలీస్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ తాజ్ డెక్కన్ హోటల్లో శ్రీ సమ్మిట్ 2.0 2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రోగ్రాంలో మహిళలు, బాలికల హక్కులు, సమానత్వం, సాధికారత వంటి అంశాలపై చర్చలు జరిగాయి. శ్రీ సమ్మిట్ దేశ మహిళా సాధికారత కోసం ఏర్పాటు చేయబడిందని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హిందూ కోడ్ బిల్ ద్వారా మహిళలకు ఎన్నో హక్కులు అందించబడ్డాయని తెలిపారు. మహిళలకు ఈ బిల్ అందించడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతగానో శ్రమించారని చెప్పిన భట్టి ప్రస్తుతం ప్రజా పాలనలో మహిళల సాధికారత కోసం కృషి చేస్తున్నామన్నారు. మహిళల సాధికారత, స్వయం ఉపాధి కోసం తెలంగాణ ప్రభుత్వం సంవత్సరానికి 21,000 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. మొట్టమొదటిసారిగా తెలంగాణలో సోలార్ పవర్ తయారీ బిజినెస్ లో మహిళ పాత్ర కీలకంగా మారిందన్నారు. రాష్ట్ర మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు భట్టి. Three Summit, it is more for empowerment of women, for the person who was drafted and who fought for the rights of the Indian women by way of getting the Hindu Code Bill, that is Dr. Babasaheb Ambedkar, April 14th. In the Indian Rajya People's Government, we strongly believe empowering the women of the state, not only socially and politically, even economically also. The moment we came to power, we kept a target of empowering the Telangana women by organizing through the self-help groups, giving them or making the banks to lend the money to them with an interest-free loans to the tune of not less than 20,000 crores per annum. ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రజల కోసం పనిచేసే వేదిక HCSC అని అన్నారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. ప్రజల సేఫ్టీ, సెక్యూరిటీ కోసం ప్రైవేటు కంపెనీస్ HCSCలో భాగం కావాలని కోరుతున్నామన్నారు. మహిళలు, చిన్నపిల్లల భద్రత కోసం సిటీ పోలీస్, HCSC కలిసి పనిచేస్తుందని చెప్పారు. ఎక్కడ ఎటువంటి ఈవెంట్ జరిగినా కూడా అక్కడ షీ టీమ్స్ ఉంటున్నాయన్నారు. రాత్రిలో ఉమెన్ పోలీసులు కూడా పెట్రోలింగ్ చేస్తున్నట్లు తెలిపారు సిపి ఆనంద్. The HCSC is a wonderful forum for government departments, especially the police department. This is a forum which brings private sector and government, especially the police, onto a platform. The Telangana government has been very proactive in empowering women. In fact, you must be aware of the free bus scheme. Now this travel has empowered the ladies in rural areas to travel to various parts of the state. The police department also has been taking up a lot of activities with regard to women's safety. You must have heard of the she teams, which are very, very popular all over the country, the Telangana she teams, and they have been very instrumental in ensuring that the image of the state remains as the safest city tag which is there has been maintained. మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు తీసుకువస్తున్న అంశాలపై దేశవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాల సభ్యులు స్త్రీ సమ్మిట్ చర్చలో పాల్గొన్నారు. దేశంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దాడులను అరికట్టడంతో పాటు తీసుకుంటున్న నిర్ణయాలపై సమీక్షలు జరిపారు. వివిధ రాష్ట్రాల్లో మహిళల సేఫ్టీపై తీసుకుంటున్న చర్యలతో పాటు హైదరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో చేపడుతున్న చర్యలపై వివరాలను హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్య సమ్మిట్లో వివరించారు. MHA, as I said, shares the data with the state law enforcement agencies. In Telangana state, initially CID was the main agency that was nodal for tip lines. Now it is the Telangana Cyber Security Bureau that is the nodal agency. However, they filter these tip lines and they share it with all the local units, and local units act upon it. Surprisingly, initially, when tip lines were being circulated to law enforcement agencies, most of the hotspots were identified in urban localities, especially commissionerate areas. సమాజంలో మహిళల హక్కులు, సాధికారత కోసం స్త్రీ సమ్మిట్ నిర్వహించడం ద్వారా వారు చైతన్యం పొందేలా ఉపయోగపడుతున్నాయి. అలాగే స్త్రీ సమ్మిట్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో పాటు భవిష్యత్తులో మహిళల రక్షణ, అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించుకునేందుకు సమ్మిట్ దోహదపడనుంది.